హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. తెలుగు ఎలక్ట్రికల్ స్కిల్ ట్రైనింగ్కి స్వాగతం. నేను మీ ఈశ్వర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వాటి యొక్క సర్క్యూట్స్ ఏ విధంగా కనెక్షన్ చేయాలి, మీటర్స్ కనెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి, వోల్టీమీటర్ కనెక్షన్ ఏ విధంగా చేయాలి, యామ్మీటర్ కనెక్షన్ ఏ విధంగా చేయాలి, ఫ్రీక్వెన్సీ మీటర్ కనెక్షన్ ఏ విధంగా చేయాలి, వాట్ మీటర్ కనెక్షన్ లోడ్లో ఏ విధంగా కలపాలి, మొత్తం ఈ కనెక్షన్స్ అన్నీ కూడా ఒక సర్క్యూట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు బాగా అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఈ వీడియో చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కనెక్షన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మీకు సర్క్యూట్ అర్థమయ్యే రీతిగా సప్లై, ఫ్రీక్వెన్సీ మీటర్, వోల్ట్ మీటర్, ఫేజ్, న్యూట్రల్, స్విచ్, యామ్మీటర్, వాట్ మీటర్ విత్ లోడ్ ఏ విధంగా అయితే ఉంటుందో సింబల్స్ రూపంలో అన్నీ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ సింబల్స్ అన్నీ కూడా నేను కనెక్షన్ చేయడం జరుగుతుంది, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మనం న్యూట్రల్ని కనెక్షన్ రూపంలో కనెక్షన్ చేద్దాం. ఈ న్యూట్రల్ వైర్ని సమానంగా డ్రా చేసుకుంటూ న్యూట్రల్ కనెక్షన్ని ఫస్ట్ ల్యాంప్కి ఒక టెర్మినల్కి కనెక్ట్ చేద్దాం. సో న్యూట్రల్ వైర్ అనేది తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం లోడ్లో అంటే 500 వాట్స్ ల్యాంప్కి లోడ్లో కనెక్షన్ చేయడం జరిగింది. వోల్టీమీటర్, అనలాగ్ వోల్టీమీటర్ 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒక టెర్మినల్ న్యూట్రల్ని కిందకి తీసుకొచ్చి న్యూట్రల్కి జాయింట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మీటర్లో ఉన్నటువంటి ఒక టెర్మినల్ని న్యూట్రల్కి జాయింట్ చేసుకున్నాం. అంటే లోడ్కి ఒక కనెక్షన్ వైరు, ఫ్రీక్వెన్సీ మీటర్కి ఒక కనెక్షన్ వైరు, వోల్టీమీటర్కి ఒక కనెక్షన్ వైరు. అదేవిధంగా న్యూట్రల్ వైర్ మనం వాట్ మీటర్కి కూడా కనెక్షన్ ఇవ్వాలి. వాట్ మీటర్ అంటే ఇది పవర్ని వాటేజ్లో మెజర్ చేస్తుంది. ఈ వాట్ మీటర్కి 4 కనెక్షన్ టెర్మినల్స్ ఉంటాయి. ఎమ్, ఎల్, సి, వి. ఇప్పుడున్నటువంటి ఈ టెర్మినల్స్లో మెయిన్స్ కామన్ 2 కూడా కామన్ చేసుకోవాలి. సో ఈ విధంగా కామన్ చేస్తే ఒక టెర్మినల్ కింద మారిపోయింది. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే ఎల్, వి. ఈ వి టెర్మినల్ తీసుకొచ్చి డైరెక్ట్గా మనము ఆ టెర్మినల్ని న్యూట్రల్కి కనెక్ట్ చేయాలి. సో ఏదైనా న్యూట్రల్ కనెక్ట్ చేయడం వల్ల వాట్ మీటర్ న్యూట్రల్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఫ్రీక్వెన్సీ మీటర్ న్యూట్రల్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది, వోల్ట్ మీటర్కి న్యూట్రల్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా 500 వాట్ ల్యాంప్ లోడ్కి కూడా న్యూట్రల్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఫేస్ కనెక్షన్ తీసుకుని ఈ ఫేస్ అయితే ఏదైతే దానికి ఫీజ్ కనెక్షన్కి ఇన్పుట్లో ఒక కనెక్షన్ వైరు, అవుట్పుట్లో ఒక కనెక్షన్ వైరు ఇది తీసుకుని ఇది స్విచ్ మీకు ఈ విధంగా మేక్ అండ్ బ్రేక్ అవుతూ ఉంటుంది. దీనికి స్విచ్ కనెక్షన్ ఇస్తాం. స్విచ్కి ఆల్వేస్ బాటమ్ టెర్మినల్లో ఫేస్ని కనెక్ట్ చేసాం. తర్వాత టాప్ టెర్మినల్ తీసుకొచ్చి ఫస్ట్ వోల్టీమీటర్కి, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మీటర్కి, అదేవిధంగా యామ్మీటర్కి కనెక్షన్ కలిపాము. ఈ యామ్మీటర్ వైర్ అవుట్పుట్ వైర్ తీసుకొచ్చి ఈ వాట్ మీటర్ యొక్క ఎం టెర్మినల్లో కనెక్షన్ కలపాలి. సో ఇక్కడ ఎం టెర్మినల్, సి టెర్మినల్ కామన్ అయింది. తర్వాత ఈ ఎల్ టెర్మినల్ తీసుకొచ్చి లోడ్కి, ల్యాంప్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ వోల్టీమీటర్, ఫ్రీక్వెన్సీ మీటర్ ప్యారలలో కనెక్ట్ అయినాయి. వాట్ మీటరు, యామ్మీటరు సిరీస్లో లోడ్కి కనెక్ట్ అయినాయి. సో ఈ విధంగా మనం స్విచ్ ఆన్ చేయగానే సప్లై ఫేస్ వైరు వోల్టీమీటర్కి న్యూట్రల్కి వెళ్ళడం వల్ల వోల్టీమీటర్ వోల్టేజ్ మెజర్ చేస్తుంది. వోల్టేజ్ మనం వీతో సూచిస్తాము, ఏసీ వోల్టేజ్. ఫ్రీక్వెన్సీ మీటర్ యొక్క ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లో మెజర్ చేస్తాం. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 హెడ్జెస్ సైకిల్ పర్ సెకండ్. యామ్మీటర్ యొక్క లోడ్ని, కరెంట్ని మనము యాంప్స్లో మెజర్ చేస్తాం. దీనికి సింబల్ ఏ. నెక్స్ట్ వాట్ మీటర్ అంటే పవర్ని మనము వాట్స్లో మెజర్ చేస్తాం. డబ్ల్యూ లేదా వాట్స్. సో ఈ విధంగా మనకి లోడ్ ఆన్ చేయగానే ఈ లోలో ఉన్నటువంటి వాటేజ్ని వాట్ మీటర్ మెజర్ చేస్తుంది. ఈ లోలో ఉన్నటువంటి కరెంట్ని యామ్మీటర్ మెజర్ చేస్తుంది. ఈ సప్లైలో ఉన్నటువంటి వోల్టేజ్ని వోల్ట్ మీటర్ మెజర్ చేస్తుంది. ఈ సప్లైలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని ఫ్రీక్వెన్సీ మీటర్
మ్యాచ్ చేస్తుంది. సో ఈ విధంగా మీకు సర్క్యూట్ కంప్లీట్ అయ్యి ఈ కనెక్షన్ ఆఫ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్లో మనకి వోల్ట్ మీటరు, ఫ్రీక్వెన్సీ మీటరు, యామ్ మీటరు, వాట్ మీటరు ఇలా 4 మీటర్లు కనెక్ట్ అయినాయి. ఇందులో మనకి పవర్ మెజర్ చేస్తుంది, ఇందులో మనకి కరెంట్ మెజర్ చేస్తుంది, ఇందులో మనకి ఫ్రీక్వెన్సీ మెజర్ చేస్తుంది, ఇందులో మనకి వోల్టేజ్ మెజర్ చేస్తుంది. అంటే వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, కరెంటు, పవరు ఈ 4 మీటర్ల ద్వారా మనకి లోలో ఉన్నటువంటి పవరు, కరెంటు, ఫ్రీక్వెన్సీ, వోల్టేజ్ మెజర్ చేయడం జరుగుతుంది. ఈ యామ్మీటర్ని ఎప్పుడు కూడా సప్లైకి ప్యారల్గా కలపకూడదు, ఎప్పుడు కూడా సప్లైకి సిరీస్లో కలపాలి. అదేవిధంగా ఈ వాట్ మీటర్ కూడా ఎప్పుడు కూడా సప్లైకి సిరీస్లో కలపాలి. ఈ ఎంఓసి టెర్మినల్స్ కామన్ చేసుకోవాలి. ఎల్ టెర్మినల్ లోడ్ కనెక్ట్ చేయాలి, వి టెర్మినల్ నోట్లో కనెక్ట్ చేయాలి. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ మీటర్లో మనకి ఫ్రీక్వెన్సీ మెజర్ చేస్తుంది, వోల్ట్ మీటర్ మనకి వోల్ట్ మీటర్ మెజర్ చేస్తుంది. ఈ వోల్టేజ్ మనకి ఎంత వస్తుందంటే రీడింగ్ 230 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ మీటర్ ఎంత వస్తుందంటే 50 సైకిల్ పర్ సెకండ్. ఇది హెడ్జెస్ మనకి ఇట్లా ఒక డ్యాంపింగ్ డివైస్ ఉంటుంది. ఆ డ్యాంపింగ్లో మనకి సెంటర్ పాయింట్లో 50, ఎండింగ్ పాయింట్లో 55, స్టార్టింగ్ పాయింట్లో 45 ఉంటుంది. అంటే మనకి 50 సైకిల్స్ పర్ సెకండ్స్ వస్తే కనుక ఇండియన్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 సైకిల్ పర్ సెకండ్. సో వాట్ మీటర్ అనేది మనకి పవర్ మెజర్ చేస్తుంది. 500 వాట్స్ ల్యాంప్ కాబట్టి 500 వాటేజ్ మనకి మెజర్, లేదా 5 కిలోవాట్ వాటేజ్ మనకి 0.5 కిలో వాటేజ్ మనకి మెజర్ చేస్తుంది. సో ఈ సర్క్యూట్ అందరికీ అర్థమైంది కదా, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.